ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ కూటమి స్పష్టమైన విజయం సాధించినప్పటికీ ముంబై రాజకీయాల్లో ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. ఎన్నికల్లో బీజేపీ ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ సొంతంగా మ్యాజిక్ ఫిగర్ను దక్కించుకోలేదు. దీంతో మిత్రపక్షమైన షిండే శివసేనకు ఫిరాయింపుల భయం పట్టుకుంది. దీంతో డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. మిత్రపక్షమైన బీజేపీ నుండే ఏవైనా ఆపరేషన్లు జరుగుతాయేమోనన్న అనుమానంతో కొత్తగా ఎన్నికైన తమ శివసేన కార్పొరేటర్లను బాంద్రాలోని ఒక రిసార్ట్కు తరలించారు. మేయర్ ఎన్నిక పూర్తయ్యే వరకు షిండే వర్గం ఈ రిసార్ట్ పాలిటిక్స్ వ్యూహాన్ని అమలు చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. మొత్తంగా 227 స్థానాలున్న బీఎంసీలో మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు 114 స్థానాల మద్దతు అవసరం. తాజా ఫలితాల్లో బీజేపీ 89 స్థానాలను గెలుచుకోగా ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన 29 స్థానాల్లో విజయం సాధించింది. ఇవి రెండూ కలిపితే ఎన్డీఏ కూటమి బలం 118కి చేరుకుంది. ఇది మ్యాజిక్ ఫిగర్ కంటే కేవలం 4 సీట్లు మాత్రమే ఎక్కువ. ఈ స్వల్ప ఆధిక్యం కారణంగా ఏ చిన్నపాటి చీలికొచ్చినా మేయర్ పీఠం చేజారిపోయే ప్రమాదం ఉంది. అయితే ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే ధీమా వ్యక్తం చేశారు. బీఎంసీపై పట్టు కోల్పోయినప్పటికీ ముంబై మేయర్గా తమ అభ్యర్థిని చూడాలన్న తన కల ఇంకా చెదరలేదని, దేవుడు అనుగ్రహిస్తే అది సాధ్యమేనని ఆయన వ్యాఖ్యానించారు.